శ్రీ గురుభ్యో నమః. శ్రీ వైష్ణవీ దేవ్యై నమః. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి విషయాలు మనం తరచూ వింటూ ఉంటాం. ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు కార్యక్రమం ఆఖరిని మన ప్రీతిపూర్వకంగా చేసినటువంటి కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని ఫలితం సక్రమంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 3 సార్లు శాంతి వచనం చెప్పడం అలవాటుగా వచ్చింది మనకి. ఓం శాంతి 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 అని చెప్పి. మరి ఈ శాంతి వచనం 3 సార్లు ఎందుకు అనాలి? 4 సార్లు 10 సార్లు అనవచ్చు కదా, లేదా ఓం శాంతి అని ఒకసారి అనేసి ఊరుకోవచ్చు కదా. మరి ఎందుకు 3 సార్లు అనవలసి వచ్చింది అంటే, మన పెద్దలు చెప్పిన మాట ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఈ 3 వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో శాంతి వచనం 3 సార్లు చెప్పడం జరిగినది. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? ఆధ్యాత్మ, ఆది ఆత్మస్వరూపమే ఆధ్యాత్మ అంటే ఏమిటి చెప్పింది? ఆది ఆత్మని ఎప్పుడైతే ఆ పదం వాడిందో పూర్వజన్మ ఉన్నది అని చెప్పడం జరిగినది. కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం భారతదేశంలో, మన వేదాలు కూడా చెప్పాయి. అంటే పూర్వజన్మ ఉన్నది, దానిలో ఉండేటువంటి పాపపుణ్యాల వల్ల ఈ జన్మలో మనం కష్ట సుఖాలు అనుభవిస్తాం అని చెప్పేటటువంటి విధానం ఏదైతే ఉన్నదో దీన్నే ఆధ్యాత్మికం అని అంటారనమాట. ఆధ్యాత్మికం అంటే పూజలు పునస్కారాలు కాదు. దీంట్లో గత జన్మ తాలూకు పరిస్థితులు కూడా ఈ జన్మలో ఏ విధంగా ఉంటాయో చెప్పేటటువంటి పరిస్థితి. అయితే మరి గత జన్మలో ఇలా ఉన్నది అని చెప్పి తెలుసుకోవడానికి ఆధారం ఏమిటి? ఒకే ఒక ఆధారం, గత జన్మలో ఇలా ఉన్నది కాబట్టి ఈ జన్మలో ఈ విధమైనటువంటి జన్మ ఏర్పడ్డాది, దీంట్లో ఇటువంటి రాజయోగం పొందారు, లేదంటే ఇటువంటి దరిద్రయోగం పొందారు అని చెప్పడానికి ఒకే ఒక ఆధారం గ్రహములు. అంటే ఏ జీవి ఎవరి గర్భాన్ని పుట్టాలో నిర్ణయించేటటువంటివి గ్రహాలు. ఈ పూర్వజన్మ కర్మ ఫలితానుగుణంగా ఈ జన్మ ఎక్కడ జన్మించాలి అనే నిర్ణయం గ్రహాల తాలూకు కనుసన్నల్లో మాత్రమే జరుగుతాయి. దీన్నే ఆధ్యాత్మికం అని అంటాం. ఈ ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అనేటువంటి విషయాన్ని ఎలా విశదీకరించాలో చూద్దాం. జాతక చక్రాన్ని ఒక మంచి పండితుడి దగ్గర చూపెడితే ఆయన జాతక చక్రాన్ని పరిశీలించి వీరికి చక్కనైన సంతానం కలుగుతుంది అని చెప్పడం జరిగినది. అయితే మరి దేన్ని ఆధారం చేసుకొని చేశారు అంటే, గ్రహాలు చెప్పాయి కాబట్టి, ప్లానెటరీ పొజిషన్ మన జాతకంలో బాగుంది కాబట్టి వీరికి సరైనటువంటి మంచి సంతానం కలుగుతుంది అని చెప్పడం జరిగినది. ప్రాక్టికల్కి వచ్చేసరికి వీరికి సంతానం కలగలేదు. మరి జాతకంలో ప్లానెటరీ పొజిషన్ బలంగా ఉన్నది, సంతానం కలుగుతుంది అని చెప్పినప్పుడు కూడా కలగకపోవడానికి కారణం ఏమిటి అని అడిగింది ధర్మశాస్త్రాలు. ఆది భౌతిక అని చెప్పారు. అంటే శారీరక నిర్మాణంలో ఏమైనా లోపం ఉన్నదేమో. శారీరక నిర్మాణంలో లోపం ఉంటే అది వైద్యుని సంప్రదించాలి, మందులు వాడాలి, దానికి సంబంధించిన విధి విధానాలు పాటించాలి అని చెప్పడం జరిగినది. జాతకంలో ఏవైనా దోషం ఉంటే ఆ గ్రహశాంతులు మనం చేసుకోవాలి, పరిహార ప్రక్రియ అవుతుంది. కానీ జాతకంలో ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పిన తర్వాత సంతానం కలగలేదు కాబట్టి ఖచ్చితంగా మనం వైద్యుడి మీద ఆధారపడాలి. ఇదే భౌతికం. డాక్టర్ గారు చెప్పారు, ఈ మందులు వాడండి, లేదంటే ఈ ఆపరేషన్ చెయ్యండి, మీకు సంతానం కలుగుతుంది, దీనివల్లే మీకు సంతానం కలగలేదు అని డాక్టర్ గారు స్కాన్ చేసి ఈ విషయాలు మనకు వెలిపుచ్చారు. అనుకున్నట్టు ఆయన చెప్పారు, ఆపరేషన్ చేశారు,
సంతానం కలిగింది. అయితే దేనివల్ల కలిగింది? ఆది భౌతికం వల్ల కలిగింది. అంటే ఆ మైనర్ ఆపరేషన్ అనేది చెయ్యకపోతే భౌతికంగా జాతకం చెప్పినంత మాత్రాన అవుతుందా? కలుగుతుంది అని చెప్పినంత మాత్రాన అవుతుందా జీవితకాలంలో? ఎప్పుడూ అవదు కదా. అంచేత పూర్తి గ్రహ వ్యవస్థ మీద ఆధారపడకుండా భౌతికంగా వైద్య శాస్త్రం మీద కూడా ఆధారపడాలి. అయితే వైద్యులు చెప్పారు, ఈ ఆపరేషన్ చెయ్యండి, చక్కనైన సంతానం కలుగుతుంది, మీకు అన్ని విధాలుగా మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఇది ఒకటే లోటు అని చెప్పారు. ఆ ఆపరేషన్ ఏదో చేయించాం, మరి సంతానం కలగాలి కదా, కలగలేదు. అంటే ఆధ్యాత్మికంగా జాతకం చూసి చెప్పారు సిద్ధాంతులు అద్భుతమైన సంతానం కలుగుతుందని. ఇక్కడ వైద్యశాస్త్రంలో టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో అది ఆపరేషన్ చేయించాం, వైద్యులు కూడా చెప్పారు, సర్టిఫై చేశారు, మీకు ఎటువంటి లోటుపాట్లు లేదు, ఉన్న లోటుపాట్లను పూడ్చాం అని చేత మీకు చక్కనైన సంతానం కలుగుతుంది అని చెప్పి వీళ్ళు సర్టిఫై చేశారు. కానీ సంతానం కలగలేదు. మరి కారణం ఏమిటి? మరి ఈ రెండు క్లియర్గా ఉన్నప్పుడు సంతానం కలగాలి కదా, ఎందుకు కలగలేదు అని అడిగాడు. ఆది దైవికం అన్నారు. అంటే దేవుడి మీద మాత్రమే భారం వెయ్యాలి. అంటే వైద్య శాస్త్రమైనా ఏ శాస్త్రమైనా సరే, జ్యోతిష్ శాస్త్రమైనా సరే, కొంతవరకు దాన్ని అనుసంధానం చెయ్యాలి. దాంట్లో ఉండే లోటుపాట్లు పూడ్చుకోవడానికి గ్రహశాంతులని, ఆపరేషన్స్ అని, మందులని, ఇలా వీటి మీద ఆధారపడి జీవనం కొనసాగించాలి. అయితే మరి ఏం చెయ్యాలి? దైవం మీద భారం వేయమన్నారు. ఆ భారం వేసి కూర్చుంటే అవుతుందా? భగవంతుడా నీదే భారం అంటే అవుతుందా? అవదు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా చెప్పారు దీంట్లో. యజ్ఞయాగాది క్రతువులు, దాంట్లో రకరకాల పుత్రకామేష్ట యాగాలు, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు దైవం గురించి. శ్రీరామచంద్రుడు తండ్రి దశరథ మహారాజు, ఆయన చక్రవర్తి కదా, మరి గ్రహదోషాలు శాంతిలవి చేయించి ఉంటారు కదా, సంతానం లేదు అలా అని చెప్పి మరి ఆయన చేతిలో డాక్టర్స్ ఉంటారా, రాజవైద్యులు ఉంటారు, వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసే ఉంటారు కదా, సంతానం కలగాలి కదా, కలగలేదు. మరి ఆఖరికి ఏం చేశారు? దైవబలం మీద ఆధారపడ్డారు. గురువు చెప్పిన మాటలతో పుత్రకామేష్టి యాగము కోరుకొని ఆ ఇష్టి చేశారు, పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ చేయడం వల్ల సంతానం కలిగింది. అంటే ఆది దైవికం కూడా ఎంత బలమైనదో చూడండి. అంచేత మొట్టమొదటి మనం ఎప్పుడూ కూడా ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా, అటు వైద్యశాస్త్రం మీద కానీ ఇటు జ్యోతిష్ శాస్త్రం మీద కూడా కానీ కొంతవరకు దాన్ని అనుసంధానం చేసి గైడ్లైన్స్గా స్వీకరించి ఆఖరణ మనం చేయవలసింది భగవంతుని ప్రార్థించాలి. అంచేతే ఈ మూడింటి వల్ల కూడా ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశ్యంతో శాంతి, ఓం శాంతి 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 అని చెప్పడం జరిగినది. ఇదే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక పద్ధతి. అంటే మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఈ జ్యోతిష పరిభాషలో మనం అర్థం అవడానికి ఈ విధంగానే చెప్పుకోవాలి. పెద్ద పెద్ద శ్లోకాలు ఇవన్నీ లేకుండా అందరికీ అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకోవడం, మన అభిప్రాయాన్ని ఎదుటివారికి వెలుగుచ్చడం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. నమస్కారం.